హలో అండి, ఐఎమ్ డాక్టర్ నిఖిల్ కుమార్ చొక్కం, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్, గౌతమ్ న్యూరో కేర్, కోంపల్లి బ్రాంచ్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి స్పైన్ రిలేటెడ్. సో ఎలాంటి స్పైన్ కండిషన్లో, స్పైనల్ పెయిన్లో సర్జరీ వెళ్తాం, ఎలాంటి స్పైనల్ కండిషన్స్లో సేమ్ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తామో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకు స్పైన్ వచ్చేసి నెక్ నుండి లోవర్ బ్యాక్ దాకా మనకు స్పైన్ అనేది ఉంటుంది. సో మనకు మోస్ట్ కామన్గా నెక్ పెయిన్స్ చూస్తాం, లోవర్ బ్యాక్ పెయిన్స్ చూస్తాం, అంటే నడుము నొప్పి అని అంటాం. సో ఎలాంటి నెక్ పెయిన్ కండిషన్స్లో మనం సర్జరీకి వెళ్దాము అని అంటే, సో పేషెంట్ యూజువల్లీ నెక్ పెయిన్ అని చెప్తారు. ఏదన్నా రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అప్పర్ లింబ్కి పెయిన్ రేడియేటింగ్ ఆర్ ఎనీ టింగ్లింగ్, వీక్నెస్ చెప్తుంటారు. సో ఇలాంటి కన్నులో మనం ఎంఆర్ఐ స్కాన్ ఒకటి అడ్వైస్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐలో ఒకవేళ కంప్రెషన్ కానీ ఎక్కువ ఉంది, అక్కడ కూడా సేమ్ డిస్క్స్ ఉంటాయి. డిస్క్స్ కంప్రెషన్ కానీ వేరే ఆస్టియోఫైట్స్ కంప్రెషన్స్ లాంటి ఏమైనా ఉన్నప్పుడు అక్కడ సర్వైకల్ మెయిన్లీ స్పైనల్ కార్డ్ అని ఉంటుంది, అది కంప్రెస్ అవుతూ ఉంటుంది. లేకపోతే అక్కడ నుండి వచ్చే నర్వ్ రూట్స్ కంప్రెస్ అవుతూ ఉంటాయి. సో ఇలా కంప్రెస్ అయినప్పుడు బేస్డ్ ఆన్ ద పేషెంట్ సిమ్టమ్స్, తను సివియర్ నెక్ పెయిన్, సివియర్ రేడియేటింగ్ పెయిన్ కానీ, టింగ్లింగ్, నమ్నెస్ లాంటి, హ్యాండ్ గ్రిప్ వీక్నెస్, వాకింగ్ డిఫికల్టీ, ఇలాంటి సిమ్టమ్స్ చెప్పినప్పుడు మనం అక్కడ కంప్రెషన్ చాలా అవుతుందని అసెస్ చేసుకుంటాం. సో అలాంటి కండిషన్స్లో సర్జరీకి వెళ్తాం. జస్ట్ పేషెంట్ ఓన్లీ పెయిన్ కంప్లైంట్ చేస్తుండ్రు, ఇలాంటి నేను ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ మేజర్గా ఏం లేవు, అక్కడ ఎంఆర్ఐలో కూడా కంప్రెషన్ అంతగా లేదు అని కూడా మనం సింపుల్ టాబ్లెట్స్ పెట్టేసి కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాం. సో ఇలాంటి దాంట్లో మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. సో సేమ్ ఇలాగనే లోవర్ బ్యాక్ ఏక్ ఉంటుంది, లంబార్ రీజన్లో, నడుము రీజన్లో కూడా సేమ్ మనకు చూస్తుంటాం, మోస్ట్ కామన్ పెయిన్ అంటారు. సో లంబార్ రీజన్లో డిస్క్ ఉంటాయి, అవి కంప్రెస్ అయినా, వేరే కండిషన్స్ వల్ల కంప్రెస్ అయినా సేమ్ మనకు పెయిన్ అనేది ఏదో ఒక సైడ్ లెగ్కి రేడియేటింగ్ అవుతుంది, సేమ్ టింగ్లింగ్ వస్తాయి, నమ్నెస్ వస్తాయి, ఒక్కొక్కసారి కొద్ది సివియర్ అయితే యూరినరీ సిమ్టమ్స్ వస్తాయి, లేకపోతే ఇలా స్లిప్పర్స్ వేసుకున్నప్పుడు గ్రిప్ ఉండదు, సో చెప్పుల్స్ లూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ చెప్పినప్పుడు, సివియర్ బ్యాక్ ఏక్ చెప్పినప్పుడు సేమ్ మనం ఇక్కడ కూడా ఎంఆర్ఐ లాంటి ఒక స్కాన్ ఒకటి అడ్వైస్ చేస్తాము. సో ఆ స్కాన్లో గిన సేమ్ నర్వ్ రూట్స్ కానీ ఎక్కువ కంప్రెషన్ అవుతుంది, వాట్ ఎవర్ ద మే కండిషన్, డిస్క్ వల్ల కావచ్చు, ఏదైనా స్మాల్ ట్యూమర్స్ వల్ల కావచ్చు, ఇంకా ఏదర్ కండిషన్ ఏదన్నా కింద పడినప్పుడు ట్రామా అయినప్పుడు కానీ, ఇలాంటి కండిషన్స్లో అక్కడ నర్వ్ రూట్ కానీ బాగా కంప్రెస్ అవుతుంది, పేషెంట్ సివియర్ కంప్లైంట్ ఆఫ్ పెయిన్ చెప్తుంది అనుకోండి, ఇలాంటి కండిషన్లో కూడా మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో అదర్వైజ్ జస్ట్ పేషెంట్ పెయిన్ మాత్రమే చెప్తుంది, నేను చెప్పిన సిమ్టమ్స్ ఎలాంటి వీక్నెస్ కానీ, డిఫికల్టీ ఇన్ వాకింగ్ లేదు, యూరినరీ సిమ్టమ్స్ లేదు, కంప్రెషన్ మైల్డ్ టు మోడరేటే ఉంది అనుకోండి, ఇలాంటి వాటిలో మనం జస్ట్ మెడికల్ మేనేజ్మెంటే అడ్వైస్ చేస్తాం.